జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన శ్వాస. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దేవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపం చైతన్య రూపంలో మనందరి హృదయాల్లోకి వచ్చి సుఖాశీలం సమస్త దేవీ శక్తితో వచ్చి సుఖాశీలం విన్నవించుకుంటూ అమ్మ మీ దివ్యమైన శయనకంలో చైతన్య రూపంలో మా హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాపై ప్రసాదం. హృదయం దగ్గర రెండో అరచేతిలో ఉంచుకుని శక్తివంతమైన మూడు మహామంత్రాలు అందరి కలయికతో తీసుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. దయామూర్తి అయిన భూమాత నాకు రెండో అరచేతిలో నుంచి భూమాత అనుగ్రహాన్ని ఈ మంత్రం ద్వారా ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిత్ సుఖం పరమాంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలం నచబోత సకం. ప్రాతర్నమ కుండల్ని ఉద్దానపరుచుకుని మన నాలుగు వైపుల సర్వకాల సర్వావస్థలు అమ్మ మీ పరిపూర్ణమైన చేతిని దయచేసి మాకు ఇస్తాను. పరమ పూజ్య శ్రీ మాతాజీ దయచేసి మీ చైతన్య స్వరూపంలో మా అందరి చేతుల్లోకి వచ్చి భౌతిక దేహానికి అంతటికీ కూడా మీ చైతన్యాన్ని వ్యాపింపచేసి అణు అణుకి కణకణానికి మీ ప్రేమనే ఈ చైతన్యాన్ని గంగా ప్రవాహంగా దయచేసి ప్రవహించండి. మనం మరొకసారి రెండో అరచేతులు భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువైన నాదర్లోకి శివ సాన్నిధ్యాన్ని ప్రారంభ దశలో చేసి శిఖరానికి చేర్చమని మనవించుకుంటూ మనం 4 ఓంకారాలు తీసుకుంటాం. ఓం 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 సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశుడి మీద ఉంచి ఈ బీజ మంత్రాల ద్వారా సర్వదేవతల అనుగ్రహాన్ని ప్రసాదించమని శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని ఆత్మపూర్వకంగా ఆయా భాగాల్లో ఉంచి ఈ బీజ మంత్రాలు ఓం లం 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 ఓం వం శం శం సం ఓం వం శం శం సం ఓం వం శం శం సం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి శక్తివంతమైన చైతన్యవంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని కొద్ది సమయం మూలాధార చక్రంలో మనందరం ఉండి ధ్యానంలో కుండలిని చలనాన్ని గమనం. అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించమని విన్నవించుకుంటూ అమ్మవారి ముందు కుడి అరిచేతితో గాలిలో చైతన్య పరుస్తూ స్వస్తికం రాజేద్దాం.
మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. అమ్మ దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచాల్సిందిగా ఆత్మపూర్వకమైనది. అమ్మ దయచేసి సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా విన్నవించుకుంటూ వినయ విధేయులతో భక్తి శ్రద్ధలతో మనలో ఉన్న కుండలినికి నమస్కరించి 3.5 చుట్లు కలిగిన జన్మ జన్మల తల్లిని మనం కుడి అరిచేతితో సవ్య దిశలో తీసుకుని సహస్రారంలో ఉన్న విశ్వ మహాకుండలను కలుపుతూ ఆత్మని పుష్పాన్ని 3 ఓంకారాలను ఉపయోగించి ఏడా పింగళ నాడిని సమతుల్యం చేసుకుంటాం. రెండు చేతితో శక్తి చేసుకున్నాం. ఓం 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 ఓం. కుండలిని వేగాన్ని మనం శాస్త్రాల పైన చెక్ చేసుకుంటూ అమ్మవారి ప్రేమను చైతన్య రూపంలో ప్రవేశిస్తుంది. మన గతానికి సంబంధించిన అన్ని దోషాలను బాధలను కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని ఈ పంచమహాభూతాల్లోకి విలీనం చేసుకుని విన్నవించుకుంటూ మూలాధార నుంచి శాస్త్రం దాకా అక్కడ పైన స్వాహాసదాల అనుగ్రహంతో వ్యతిరేక భావాలని బయటికి పంపేయాలి. ఓం స్వాహాసదా. ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని చైతన్య రూపంలో 11 దైవిక శక్తుల్ని మన చుట్టూ జాగృతి పరిచి ఈ ధ్యానంలో రక్షణ కల్పించమని సవ్య దిశలో ఈ అనుభవాన్ని పొందా ఈ ఎడానాడిని జాగృతి పరిచి. ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో వచ్చి వ్యతిరేక దిశలో మన చుట్టూ 4 వైపులా 10 దైవిక శక్తుల్ని ఔషధ రూపంలో వచ్చి అణువుకి కణకణానికి ఔషధాన్ని ప్రసాదించి ఏడా పింగళ నాడుని సమతుల్యం చేయమని వినిపించారు. ఓం. 2 అరిచేతులు భూమాత మీద నుంచి ఒక సమయం ధ్యానం చేస్తూ ఏడా పింగళ నాడులను సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశానికి మాకు అనుమతిని ప్రసాదించి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలు చేర్చాల్సిందిగా విన్నవించుకుంటూ సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశించేయమని విన్నవించుకుంటూ త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అనుగ్రహాన్ని 4 దిక్కులు 4 మూలలు వ్యతిరేక దిశలో అమృతాన్ని ప్రసాదించి ఆ శక్తుల్ని మన చుట్టూ మేల్కొల్పమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొంది. ఓం. 2 అరిచేతులు భూమాత మీద నుంచి శక్తివంతమైన భూపురాన్ని అలాగే మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసుకున్నాం. మనం ఈరోజు సహస్రారం మీద ధ్యానం చేయాల్సి ఉంది. సహస్రారం మీద ఇక్కడ ఉన్న భగవంతుడు చెప్పే సత్యాన్ని చైతన్య రూపంలో గ్రహించాలంటే నాభిలో ఉన్న 10 ధర్మాలు 10 గురువుల అనుగ్రహాన్ని ఈ 10 వ్యాలెన్సీని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఈ ధర్మాల ద్వారా వచ్చే ప్రేమని మనం నిక్షిప్తం చేసుకుంటూ భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహంతో తిరిగి మనం శాస్త్రానికి వచ్చి భగవంతుడు చెప్పే సత్యాన్ని తెలుసు. ఇక్కడ శాస్త్రాలను కుడి అరిచేతి నుంచి మరొకసారి 3వ మహామంత్రాన్ని తీసుకుంటూ కుడి అరిచేతిని సవ్య దిశలో తిప్పుదాం 7 పర్యాయం.
ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఈరోజు మనం 12వ కళా స్వరూపం శ్రీ కళని జాగృతి పరుచుకోవాలి. దైవ స్వరూపం నిత్య మనకి నిత్యగా ఉన్నారు. ఆ రెండు అనుగ్రహాల్ని పొందుతూ మనం శ్రీ కళని జాగృతి పరుచుకున్నాం. అలాగే ఎడమ అరిచేతిని పశ్చిమంగా ఉన్న ఈ శ్రీకళ చంద్ర స్వరూపం వైపు కుడి అరిచేతిని హృదయంలో ఉంచు. అధిష్టాత్రి విజయాన్ని శక్తి మనకి ప్రసాదించేది హృదయంలో జాగృతి పరిచి ఐశ్వర్యాన్ని దైవ కృపను ప్రసాదించే శక్తి. వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో మనం ఈ అనుభవాన్ని పొందుతూ తత్వం సాధకునిలో దైవ గుణాలని సంపూర్ణంగా విభజించేసి అతని జీవితం శుభమయం అవుతుంది, మంగళమయం అవుతుంది, దైవానుగ్రహం మారేస్తుంది. तत्व साधक के अंदर में दैवी गुण पूर्ण रूप से विकसित होकर उसका जीवन शुभ और मंगल और देवी के अनुग्रह से पूर्ण होने की स्थिति हृदय में जागृत होता है. वही स्त्री कला स्वरूप. మనం స్త్రీ అంటే ఏంటి? స్త్రీ కా అర్థ క్యా? స్త్రీ అంటే కేవలం ధనం లేదా సంపద కాదు. స్త్రీ అంటే మంగళం, శుభాన్ని ప్రసాదించే దేవతం, దైవ తేజస్సు, కరుణ, జ్ఞానము, ప్రేమ, పవిత్రత, సంపూర్ణత. ఎక్కడ దైవత్వం ఉంటుందో అక్కడ స్త్రీ శక్తి మనకి ఉంటుంది, జాగృతి అవుతుంది. स्त्री का अर्थ केवल धन या संपत्ति नहीं है. स्त्री का अर्थ है मंगल, दैव तेज, करुणा, ज्ञान, प्रेम, पवित्रता और संपूर्णता. अंत जहाँ देवी चैतन्य होता है वहाँ स्त्री विराजमान होती है. वही स्त्री कला शक्ति. మనకి ఇది అంతా కూడా తెలుసుకుంటే విజయ ఎందుకు ఉంటుంది? విజయ అంటే విజయాన్ని ప్రసాదించేది. విజయ కా అర్థ హై విజయ ప్రదాన్ కర్నే వాలి శక్తి. కానీ ఇది బాహ్య విజయాన్ని మాత్రమే సూచిస్తుంది. लेकिन यह केवल बाहरी विजय को नहीं सूचित करती है. सच्ची विजय का अर्थ है अज्ञान पर ज्ञान की विजय हमारे अंदर जागृत होता है. నిజమైన విజయం అంటే అజ్ఞానంపై జ్ఞానానికి విజయం సమకూర్చడం, అహంకారంపై వినయానికి విజయం దొరుకుతుంది, భయంపై విశ్వాసానికి విజయం దొరుకుతుంది, మనస్సుపై ఆత్మకు విజయం దొరుకుతుంది. సచ్చి విజయ का अर्थ है अज्ञान पर ज्ञान की विजय हृदय में होता है. अहंकार और विनय की विजय होता है. भय पर विजय की होता है. मन पर भी आत्मा की विजय होता है. ज्योत्ना का बाद से श्री क्यों आता है? ज्योत्ना తర్వాత శ్రీ ఎందుకు వస్తుంది? సహజయోగం ఇక్కడ గమనించాలి. మనం జ్యోత్న अंतरंगाన్ని జ్ఞానంతో వెలుగుతో నింపివేస్తాం. सहयोगियों को यहाँ ध्यान करना चाहिए. ज्योत्ना अंदर को ज्ञान प्रकाश भर देता है. वही पहचाना है वही श्री అజ్ఞానాన్ని జీవితం మొత్తం మంగళమయంగా చూస్తూ వికసింపచేస్తుంది, శక్తిని ప్రసాదిస్తుంది. ఈ స్థితిలో సాధకునికి ఇలా అనుభూతి కలుగుతుంది. అమ్మవారి కృపతో నా నిజమైన ఐశ్వర్యం అంతా
ఇదే స్త్రీ అని మనకు అర్థం అవుతుంది. ఈ స్త్రీ శక్తిని మనం హృదయంలో జాగృతి పరుచుకోవాలి. ఈ స్త్రీ కళాస్వరూపాలు. ज्योत्ना का अंदर को ज्ञान प्रकाश भर देता है, उसके ज्ञान को पूरे जीवन में मंगलमय रूप से विकसित करता है। इसी स्थिति में साधकों को अनुभव होते हैं, माता की कृपा ये सब कुछ होता है, मेरी सच्चे ऐश्वर्य माँ का आशीर्वाद, वही स्त्री है। మనం చంద్రుని యొక్క రహస్యం, చంద్రక రహస్యం. మనకి పూర్ణిమ చంద్రుడు సంపూర్ణ సౌందర్యంతో ప్రకాశిస్తాడు. అలాగే స్త్రీ కళలో మన మతంలో ప్రశాంతత కనిపిస్తుంది. మనందరికీ హృదయంలో కరుణ నిండి ఉంటుంది, మాటల్లో మాదిరి వస్తుంది, జీవితంపై దైవ కల్పానికి సాధ్యమవుతుంది. पूर्णिमा का चंद्र अनेक संपूर्ण सौंदर्य से प्रकाशित होता है, उसी प्रकाश की कला में मुख पर कांति दिखाई देता है, हृदय में करुणा भट जाती है, वाणी में मधुर बढ़ती, जीवन के दैवी संकल्प का साधन बन जाता। अंतर्मुख ज्ञान अभिप्राय. అంతర్ముఖ ధ్యానంలో ఇప్పటి వరకు పూర్ణిమ చంద్రుని వెలుగులో ప్రకాశాన్ని, కమలాన్ని మన హృదయంలో ధ్యానం చేయాలి. ఈ కమలంపై విజయానిత్యాదేవి ఆశీర్వాదాలై మనకి ఆశీర్వదిస్తూ ఉంటారు. నిజమైన స్త్రీ మనకి బయట లభించదు, ఇదంతా కూడా అంతర్ముఖంగానే ఉంటుంది. अंतर्मुख का ध्यान अभी तक पूर्ण चंद्र की चांदनी से प्रकाशित कमल अपने हृदय में ध्यान करना चाहिए। उसी कमल में विजय देवी विराजमान होकर आशीर्वाद देता है, वही में ध्यान करना। हमारे हृदय में सब कुछ है, बाहर नहीं। ये सच्ची स्त्री बाहर नहीं मिलने वाले हैं, अंदर। तुम्हारे हृदय में विकसित दैव गुण की सच्ची स्त्री हो, उसी गुणों को संसार में बांटो। మనకి హృదయంలో వికసించిన దైవిక గుణాలే నిజమైన స్త్రీ. వాటిని ప్రపంచానికి మనం అందరం పంచాలి. स्त्री कला सहजयोगों मेलकुंटे, स्त्री कला सहजयोगों में जागृत होने पर क्या क्या होता है? జీవితంలో మంగళ భావం పెరుగుతుంది, దైవంపై అచంచలమైన విశ్వాసం ఏర్పడుతుంది, దృఢత్వం హృదయంలో మనకు జాగృతి అవుతుంది, సేవాభావం సహజంగానే వస్తుంది మనలో, ప్రతి పరిస్థితిలోని అమ్మవారి అనుగ్రహం కనిపిస్తుంది. जीवन में मंगल बर बढ़ती है, दैव पर संचल विश्वास उत्पन्न होती है, सेवा भाव समाज रूप से आता है। हर स्थिति में माता की कृपा हमारे अंदर टिका देता है, वही स्त्री कला सिंह। अभी तक अंतर्मुख में यात्रा इस प्रकार हो, इప్పటి వరకు అంతర్ముఖ అమృత చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది భూమాత గారు. अमृत चैतन्य जागरण करके भूमाता अनुग्रह पे बढ़ता है, पहला से। दूसरा मर्दा होता है, बीवी महात्मा देता है। तीसरा उषा దైవ పోషణ మనకి 3 దైవ పోషణ ఇస్తుంది, 4 తృప్తినిస్తుంది, తృప్తినిస్తుంది, పుష్టి ఆత్మబలాన్ని, రతి దివ్య ప్రేమ, రతి देता है दिव्य प्रेम, ధృతి देता है స్థిరత, మనకి ధృతి స్థిరత్వాన్ని ఇస్తుంది, శశిని శాంతి మరియు కాలాతీత అనుగ్రహాన్ని, శాంతి और కాలాతీత కృప, ఇక చంద్రిక సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని అనుభవంలోకి వస్తుంది. చంద్రిక देता है सर्वव्यापक एक दैवी चैतन्य,
हमारे अंदर अनुभव होता है, कांति देता है, आत्मा का ज्योति दिव्य से तेजस के रूप में हृदय में विकसित होता है। కాంతి ఆత్మజ్యోతిని తేజస్సును వికసింపజేస్తుంది. జ్యోత్న నిర్మల జ్ఞానాన్ని వెన్నెలను ప్రవహించడం చేస్తుంది. ज्योत्ना निर्मल ज्ञान चांदनी के रूप में ये प्रकाश हमारे सबका अंदर हृदय में जागृत होता है। वही पहचान कर हम सब चैतन्य में मिलकर हृदय कमल खिलकाकर नतमस्तक ध्यान में उतरने के लिए सहायता देता, वही శ్రీకళాశ్వరి. శ్రీకళ మనం దైవం మంగళం సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదం. ఈ కళాస్వరూపాన్ని మనం జాగృతి పరుచుకోవాలి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. శ్రీకళని మనం 12వ కళాస్వరూపంగా ఆ తెలుపుదనాన్ని అంతటినీ కూడా ఎడమారి చేతిని మనం కొంచెం పశ్చిమగా భూమికి దిగుగా ఉన్న చంద్రుడి వైపు ఉంచి కుడి అరిచేతి ఎడమ హృదయంలో ఈ కళాస్వరూపాన్ని మనం అనుభవంలోకి తీసుకుందాం. అమ్మవారి ఆవిడ యొక్క సహాయ సహకారాలు మాకా సహాయత ఆదిశక్తి परब्रह्म परमेश्वर का सहायक से इस अमृत तुल्य श्री कला स्वरूप को हमारे अंदर लेफ्ट हैंड से लेकर राइट हैंड से लेफ्ट हृदय में विराजमान होकर आ जाइए माँ, आ जाए श्री कला स्वरूप में आकर विराजमान हो जाए. हम सबका बस माँ దయచేసి శ్రీకళా స్వరూపంలో మా హృదయంలోకి వచ్చి మా హృదయాన్ని జాగృతి పరచాల్సి ఆత్మపూర్వకమైన విన్నపం. విజయ నిత్య స్వరూపంలో మనకి నిర్మల జ్ఞానాన్ని ప్రసాదించమని విన్నవించడం. ఈ రెండు శక్తుల్ని మనం జాగృతి పరచాలి. आ जाइए मैम, आ जाइए. श्रीकला स्वरूप में विद्या नित्य का स्वरूप में आकर विराजमान होकर हमारे हृदय में दर्शन कराओ. आपका दिव्य शक्ति हृदय जागरूक कर पूरा का पूरा सहायता दे दीजिए. आइए आइए तो प्यारी श्रीकला स्वरूप माँ दयచేసి श्रीकला स्वरूप ओम तमेव साक्षात श्रीकला साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी है नमः. ओम तमेव साक्षात श्रीकला साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी है नमः. ओम तमेव साक्षात श्रीकला साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी है नमः. ओम तमेव साक्षात श्री विजया नित्य साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी है नमः. ओम तमेव साक्षात श्री विजया नित्य साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी है नमः. साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी है नमः. ओम तमेव साक्षात श्री वाग्देवता साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी है नमः. चंद्रकला अम्मा चंद्रकल श्रीकला स्वरूप माला जागृति विनय विधेयतలతో భక్తి శ్రద్ధలతో ఈ దివ్యత్వాన్ని మాకు దయచేసి ప్రసాదం. మనందరి ఆత్మల కలయికతో మనలో ఉన్న ఈ కళాస్వరూపం మీద దైవస్వరూపం విజయ మీద విద్యా నిత్య మీద ధ్యానం చేస్తూ మరింత ఆనందాన్ని పొందుతూ హృదయ కమలాన్ని ప్రకాశవంతం చేస్తుంది. హృదయంలోనే విశ్వాన్ని అంతటిని దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని విన్నవించుతుంది. ఈ అమృతాన్ని ఆస్వాదిస్తూ మనం సహాయపడుతున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్ర ఆదిశక్తి సదాశివ శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు. జై శ్రీ మాతాజీ. ఐశ్వర్య గాడ్ అమ్మవారి అమృతవాక్ని విందాము అందరి ఆత్మలతో. Today it's a great day because Sahasrar Day and Mother's Day have come together. That's very such happening. I think
And that is what we have to understand, how Sahasrara and the motherhood go together. Sahasrara was definitely opened, and mother had to do it. Because formerly those people who came on this earth tried to teach people about Dharma, to bring them to the central path, to the straightforward path of ascent. They tried everything. Whatever way they thought was good for a particular community, particular area, particular country. They talked about it, and lots of books came out of it. But instead of all these books creating people of religious, spiritual, and a united nature, created people who were all against each other. Absurd, it's an absurd thing. But it happened. So all these books that were written, all this knowledge that was given, was all misused by human beings just to get their own power, I should say. So it was all a power-oriented, also money-oriented game going on. When we see the outcome of all these religions, we feel it's all empty. They talk of love, they talk of compassion, but it all is for a purpose. It is all a political game sometimes, because they still feel that they should have power. Not the spiritual power, but the worldly power, so that they can dominate the whole world. So this domination started working so much in the human mind that we had lots of wars, killings, all kinds of things. And when it subsided, I felt that now, maybe, opening Sahasrara might help people to see the truth. At the level of Sahasrara, you know the truth. So all kinds of illusions, all kinds of misunderstandings, all kinds of self-imposed ignorance, they all have to disappear. Because what you know is the truth. The truth is not sharp, it's not harsh, it is not something which is difficult to assimilate. People thought truth must be something that would be just very damaging, or could be very harsh, could create problems between human beings. We should not have. We should not have. It was not meant to be. But whenever they talked of truth, the people used it for a wrong purpose. There's something special about human beings, that they start using things for a wrong attitude, for a wrong message, and try to use it for their own purpose. It's such a common thing with human beings that they want to have power over other men.
Now I've seen in my own country when people wanted to have separate nations. Those people who wanted to have separate nations actually did it, not to achieve anything great, but just because they can become, those people who wanted, for few of them, they'll become something great in their own country. So they never wanted to be in a country where they may not rise to that height. So then they separated those countries. And by separating, I have seen all these countries are suffering. Suffering very much. There's no growth, there's financial problem, all kinds of problems are there. And also the main country is suffering because they have now developed enmity, and all this is working out against the main country. So to have a separatist idea itself is against Sahaj. Say for example, a flower growing on the tree looks very nice. It develops there, matures there, and it produces seeds also. But supposing you cut the flower and take it away, then what happens? The tree loses the flower, no doubt, but mostly it is the loss of the flower. Now this they did, all of them. And when they did it, you see, what is the result? That people who tried to have their own country, their own domain, they were killed, murdered, abused, and some of them are in jail. So the attitude even outside Sahaja Yoga has shown that it doesn't help. So we must learn to be one. If after Sahaja Yoga, after your realization, if you do not understand this message that we all have to be one, one single unit, one single body. If we cannot be, if you are identified with other things, then it's no way you have grown, you have not matured. Very important point on Sahasrara Day one has to understand, that all the 7 chakras have their pithas in the Sahasrara. All the 7 chakras. They are nicely settled down in the midriff of your brain. And they act through that area, wherever they are, on the chakras and work it out. Now all these 7 chakras become one, I should say, or go into union. Complete integration takes place in these centers. Because these are governed by these 7 main chakras, we can call them, you can call them by any name. And they govern all the other chakras. And because they are in union, completely integrated, that's why all your chakras are integrated. These are pithas, which are enlightened, I should say, by Kundalini, also blessed by the divine power, immediately become integrated. They say that like pearls in one string. It's even more than that. It's more than that. All these pithas within you get integrated in such a manner as if there's no difference in their manifestation. Supposing you have a chakra which is not all right, something wrong, physically, mentally, emotionally, whatever it is, the other chakras try to help this sick chakra and try to evolve a personality of a Sahaja in a way that he is integrated. Now, integration within yourself is very important. Unless until you are integrated within yourself, you cannot be integrated outside. And within yourself, the integration
is such a blessing of Sahaja Yoga that a person who gets this realization becomes a personality which is above the normal personality. It is not attached to all the negative forces, the destructive forces. It just gives up so many things which normally very difficult to give up. All these 7 chakras that we have within ourselves are then guided by these pithas in a union. Just the help that comes from this union helps all the chakras to get completely integrated. As it is, we are not integrated because our mind goes on one side, our body goes on another side, our heart goes on another side, our emotions are different. We do not know which is the right thing to do, what is the best thing to do. But after realization, in the light of the Spirit, you get the truth and you know what is to be done. For example, after self-realization, you can judge people on their vibrations. You don't have to use your brains for that. Just on your vibrations, immediately you know what's wrong with yourself and with others. So here it is a double correction. One is you see your own being, your own self, your self-knowledge comes to you. And secondly, you can also make out another person what sort of a thing he is doing. If somebody is not Sahaj and claims to be Sahaj, you can easily find out that he is not Sahaj. His behavior is not Sahaj. So, best thing is for all of us is to get this integration absolutely working out within ourselves. We should not shun it, but we should accept that whatever defects we had, whatever wrong we have been doing, what wrong thinking we had, whatever destructive we had taken to, all this has to disappear because you are Sahajogis. Sahajogis have a special job to be done. They are not like other people who are just working for money, working for power, working for domination. We are not. We are working in Sahaja Yoga for the emancipation of humanity. So whole thing is that this Sahasrara is a global field where we enter in. We enter into a global field. And when we are there, we just become ourselves a global personality. So all these minor things like your race, your country, your religion and all these, which are artificial barriers between human beings, just drops out. And you become a realized soul and you know what is humanity. You understand the humanity. This has to happen in all the Sahajogis. When they are together, they should understand that we are not no more ordinary human beings. We are special people chosen for a very special work, which is the most important thing today. Now, as you know what is going on in Kali Yuga, I need not describe all that to you. But what is the light of the Spirit which is going to show you what you can do to remove the ills of Kali Yuga? Starting right from yourself, you just see for yourself with great amusement what you have been doing was all stupid. You should not have done that, but you have been doing, so it's all right, you can forgive others who are doing it. And you will understand that those who have been doing it have been doing all this out of ignorance. But now you have your Sahasrara